హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్కి అందరికీ స్వాగతం. క్షిప్ర గణపతి పూజ అంటేనే 5-6 రోజుల్లో కోరిక నెరవేర్చే పూజ అని చాలామందికి తెలుసు కదా. అలాంటి పూజ ఎలా చేసుకోవాలి, 6 రోజుల్లో మనం ఎలాంటి కోరికైనా తీర్చే శక్తి క్షిప్ర గణపతి పూజకే ఉందని చాలామంది నమ్ముతారండి. అలాంటి పూజ మనం ఎలా చేసుకోవాలి, ఒక్కరోజు పూజ చేస్తే ఒక 1 వీక్లో మన కోరిక అనేది కంపల్సరీ 100% నెరవేరుతుందని చాలామంది నమ్ముతున్నారు. అలాంటి పూజ మనం ఇంట్లో ఎలా చేసుకోవాలి, ఏ పూలతో చేసుకోవాలి, ప్రసాదం ఏం పెట్టాలి, ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో క్లుప్తంగా ఉంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. ఆ దేవుడి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి అనేది వెళ్ళిపోదాం. ముందుగా ఒక పీట తీసుకొని పీటకి పసుపు నీళ్ళు వేసి మొత్తం అంతా రాసుకోవాలండి. రాసుకున్న తర్వాత ఒక ముగ్గు అయితే వేసేసుకుందాం. ఏ ముగ్గైనా వేసుకోండి, మీకు కావాల్సింటే పద్మ ముగ్గు వేసుకోవచ్చు, మీకు కావాల్సిన ముగ్గు అయితే వేసుకోండి. నేనైతే ఇక్కడ నాకు వచ్చే చిన్నపాటి ముగ్గు అయితే ఇక్కడ వేసేస్తున్నాను. అలాగే అటు సైడ్ ఇటు సైడ్ కూడా స్వస్తిక్ అని కూడా వేసేస్తున్నాను. నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో చేయండి, ఎందుకంటే చాలా శక్తివంతమైన పూజ. 6 రోజుల్లో మీ కోరిక ఎలాంటి కోరికైనా నెరవేరుతుందని చాలామంది పండితులు కూడా చెబుతున్నారు. కాబట్టి నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో దేవుడి పైన భారం వేసి చేయండి, ఖచ్చితంగా నెరవేరుతుంది. నేను ఈ ముగ్గు వేసిన తర్వాత స్వస్తిక్ పైన కుంకుమ పసుపు కూడా పెట్టేసుకుంటున్నాను. నేను దేవుని రూమ్లోనే, నాకు ప్లేస్ అనేది చాలా ఉంది కాబట్టి దేవుని రూమ్లోనే పూజ అనేది చేసేసుకుంటున్నాను. అలాగే కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత పూలు అక్షంతులు కూడా వేసేసుకొని ఇక్కడ ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ కూడా పీట పైన వేసేసుకుంటున్నాను. చూడండి, ఒక క్లాత్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు దానిపైన నేను పూలతో అలంకరించుకుంటున్నాను. ఎందుకంటే విగ్రహాన్ని కూర్చోబెడతాం కాబట్టి అక్కడ పూలు పసుపు కుంకుమ అక్షంతులు వేసి అలంకరించుకోవాలి. మనం దేవుడి దగ్గర దేవుని పీట పైన ఆహ్వానించే ముందు ఇలా అలంకరించుకొని 2-3 కలర్ పూలతో నేనైతే ఇలా డెకరేషన్ చేసుకుంటున్నాను. ఓకే, ఇలా డెకరేషన్ చేసిన తర్వాత దానిపైన గరక అనేది వేసుకోవాలి. గరక అంటే స్వామివారికి చాలా ప్రీతికరం కాబట్టి ఎంత గరక, నేను ఇక్కడ చాలా ఎక్కువే వేసానండి, మీకు ఎంత దొరికితే అంత వేసుకోండి. గరక వేసిన తర్వాత నేను ఇక్కడ 5 జిల్లేడు ఆకులు తీసుకొని వాటిని మంచిగా కడిగేసిన తర్వాత గంధం కుంకం పెట్టేసి ఈ గరక మీద పెట్టేసుకోవాలి. ఈ జిల్లేడు ఆకులతో మనం ఈరోజు క్షిప్ర గణపతి పూజ చేశామంటే చాలా శ్రేష్టం అని చెప్తున్నారు. మీకు గన్నేరు ఆకులు దొరకలేదంటే మామిడికాయలైనా తీసుకోండి, అవి దొరకకపోతే తమలపాకుల పైన అయినా కూడా ఈ పూజనే చేయొచ్చు. నాకు అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి నేను తెల్ల గన్నేరు ఆకులైతే తీసుకున్నాను ఇక్కడ. అలాగే పూలతో చాలా మంచిది, గన్నేరు తెల్ల గన్నేరు ఉంటుంది కదా, ఆ పూలతో ఈరోజు పూజ చేసి చాలా మంచిది. నాకైతే కొన్ని దొరికాయి కాబట్టి ఉన్న వాటితోనే నేను పూజ భక్తి శ్రద్ధలతో చేసుకున్నాను. ఇలా కుంకుమ బొట్లు పెట్టిన ఆకులని గరిక పైన ఇలా పెట్టుకోవాలి. 5 గుర్తు పెట్టుకోండి, 5 గన్నేరు ఆకులు, తెల్ల గన్నేరు ఆకులు ఇలా వేసిన తర్వాత వాటిపైన కుంకుమ పసుపు అక్షంతులు పూలు వేసుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు, కానీ అటు ఇటు అయినా చాలా వరకు అంతా ఒకటే ఉంటుందండి. అక్షంతుల పూలు వేసిన తర్వాత నా దగ్గరున్న వెన్ని వినాయకుడిని అక్కడ కూర్చోపెట్టేశాను. అలాగే చుట్టూ పూలతో స్వామిని అలంకరించుకుంటున్నాను. ఇక్కడ ఈరోజు ఎర్ర మందారం పూల కానీ తెల్ల గన్నేరు పూలతో పూజ చేస్తే చాలా మంచిది. మీకు దొరికినట్లయితే తామర పూలు చేస్తే ఇంకా శ్రేష్టమండి. ఈరోజు నాకు దొరకలేదు కాబట్టి గన్నేరు పూలతో పూజ అనేది చేసుకున్నాను. ఈరోజు ఒక 5 రకాల పూలు అయితే నాకు దొరికాయి. 5 రకాల పూలతో స్వామివారికి పూజ అనేది చేసుకున్నాను. మీరు మనసులో గట్టిగా అనుకోండి, 5 రోజుల్లో జరిగిపోవాలి స్వామి, నేను నియమనిష్టలతో నీకు పూజ అనేది చేస్తున్నాను, నా మనసులో ఏ దురుద్దేశము లేదు, నేను మనస్ఫూర్తిగా నీకు పూజ చేస్తున్నాను, నేను కోరే కోరిక కూడా చట్టబద్ధమైనది, చట్టానికి విరుద్ధంగా ఏది మనం కోరుకుంటూ పూజనే చేయకూడదండి, అది రిటర్న్ గిఫ్ట్లా మనకే తగులుతుందని గుర్తుపెట్టుకొని చట్టబద్ధమైన కోరికలు కోరుకుంటూ స్వామివారిని పూజించండి. నాకు ఇక్కడ మందారం పూలు అయితే మా ఇంటి దగ్గర చాలా ఉంటాయి కాబట్టి గన్నేరు పూలు అలాగే మందారం పూలతో ఇలా స్వామివారిని అలంకరించుకున్నాను. తర్వాత 5 తమలపాకులు పెట్టుకున్నాను. 5 తమలపాకులు, 5 మట్టి దీపాలు, 5 గన్నేరు ఆకులు, 5 రకాల పూలు, చూడండి అన్నీ 5 పెట్టుకొని పూజ అయితే చేసుకోవాలి. మనము ఖచ్చితంగా నెరవేరుతుందని చాలామంది పండితులు చెప్తున్నారు. ఏదైనా కూడా సంకల్పం మనము చేసి గట్టిగా స్వామివారిని అడగాలి. అడిగితే ఆయన తప్పకుండా మన కోరిక చట్టబద్ధమైనదైతే ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఈరోజు కొబ్బరి నూనెతో పూజ చేస్తే చాలా శ్రేష్టం. ఆ చంద్రుడికి కూడా కొబ్బరి నూనె అంటే చాలా ఇష్టం కాబట్టి కొబ్బరి నూనెతో నేనైతే పూజ చేస్తున్నాను. ఆవు నెయ్యితో కూడా ఈరోజు దీపం పెట్టుకోవచ్చు.
నా దగ్గర ఆవు నెయ్యి అవైలబుల్ లేదు కాబట్టి కొబ్బరి నూనెతో దీపాన్ని ఇలా దీపంతిలో వేసి 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా చేసి నేను ఒత్తులు అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ. అలాగే వెండి దీపాంతులు కూడా పెట్టేసి వాటిలో కూడా కొబ్బరి నూనె వేస్తూ ఒత్తులు కూడా వేస్తున్నాను. అలాగే స్వామివారి దగ్గర గరక, దీపాంతుల దగ్గర గరక అనేది కంపల్సరీ పెట్టాలి. అక్షంతులు పూలు కూడా దీపాంతుల దగ్గర వేసుకోవాలి మనం. ఈరోజు ఇంకో తెల్ల గన్నేరు అదేమో అంటారండి, నాకు గుర్తులేదు. తెల్ల గన్నేరు వినాయకుడు ఏదో ఉంది, నాకు సరిగ్గా తెలియదు, సారీ. అది ఆ గణపతికి పూజ చేసినా కూడా మంచిది. లేకుంటే పసుపుతో చేసిన వినాయకుని కూడా మనం పూజించవచ్చు. నా దగ్గర ఉన్న వెండి విగ్రహాన్ని నేను పూజించుకున్నాను ఇక్కడ. అలాగే అగరబత్తితో దీపారాధన కూడా ఇక్కడ చేసేసుకుంటున్నానండి. ఏకహారతి కానీ అగరబత్తితో కానీ దీపారాధన చేయండి. అగ్గపుల్లతో అసలు చేయకూడదు, అది పెద్ద దరిద్రం. చాలా మంచి జరుగుతుందండి. మీరు ఖచ్చితంగా ఒక్కసారి చేసి చూడండి. మళ్ళీ ఒకసారి దేవుడికి సంకల్పం చెప్పుకుంటూ ఈ పూజ అయితే చేయండి. మీకు కోరిక నెరవేరిందంటే ప్రతిసారి ఈ పూజ అయితే చేసుకోండి. ముఖ్యంగా ప్రసాదం కోసం ఇక్కడ అటుకులు బెల్లం అంటే చాలా ఇష్టం స్వామివారికి. కుడుములు, ఉండ్రాలన్నా చాలా ఇష్టం. కానీ స్పెషల్గా ఈరోజు అటుకులు బెల్లం పెడితే మంచిదనేసి నేను అటుకులు బెల్లం అయితే పెట్టేసి స్వామివారికి దీపాలు అయితే వెలిగించుకొని అందులోకి పసుపు, కుంకుమ, అక్షంతులు, పూలైతే వేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడైతే మొత్తం అంతా రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు అగరబత్తులతో ధూపం అయితే ఇస్తున్నాను. మీ సంకల్పం గట్టిగా స్వామివారికి చెప్పుకుంటూ దీపం ధూపం సమర్పయామి అంటూ స్వామివారికి నమస్కారం చేసుకోండి. ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది. ఆ దేవుడు ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ అటుకులు బెల్లం ఉంది కదా, అవి సూర్య సంధ్య సమయం తర్వాత చంద్రుని కిరణాలు దానిపైన పడేలా పెట్టి తర్వాత పిల్లలకి ఇవ్వండి. ఫస్ట్ వాళ్ళు బుద్ధి మంచిగా ఉంటుంది, వాళ్ళకి చదువులు బాగా వస్తాయి. కాబట్టి పిల్లలకు పెట్టిన తర్వాత మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ కొద్దిగా పెంచి పెట్టుతూ ఈ ప్రసాదం అనేది మీరు తినండి. మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను వినాయకుని అష్టోత్తరం చదువుకుంటూ ఇక్కడ పూలు అక్షంతులతో నేను స్వామికి అర్చన అయితే చేసుకుంటున్నాను. చాలా మంచి జరుగుతుంది. మీకు కూడా మంచి జరగాలని ఆ వినాయకుడు ఆశీస్సులు మీ పైన, మీ కుటుంబం పైన, నా సబ్స్క్రైబర్స్ పైన ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పూజ అనేది ముగిస్తున్నాను. మీరు కూడా ఏదైనా సంకల్పం చెప్పుకుంటూ స్వామివారికి పూజ చేయండి. అంతా మంచిదే జరుగుతుంది. ఈ ఛానల్ చూసిన వారందరికీ ధన్యవాదములు, నమస్కారం. ఫైనల్గా పూజ మొత్తం అయిపోయిన తర్వాత, అష్టోత్తరం అంతా అయిపోయిన తర్వాత కర్పూర హారతి ఇచ్చి ఈ పూజ అనేది నేను ముగిస్తున్నానండి.